ఇక హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. సామాన్యుడు సైతం ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి రావాలి. బీజేపీ నేతలకు షా, నడ్డా దిశానిర్దేశం. ఈ నెలాఖరున రాష్ట్రానికి అమిత్ షా క్లస్టర్లకు ఇన్ఛార్జీల నియామకం. హ్యాట్రిక్ కొట్టబోతురాట. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టబోతురా, కొడతారా, మీరు ఏం చేస్తారనే విషయం పక్కన పెడితే ఈయన ఏమంటానంటే ఏంది సామాన్యుడు సైతం ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి రావాలన్నట. సామాన్యుడు సైతమా? నువ్వు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తావు, ఎన్నిసార్లు ఎంపీగా పోటీ చేస్తావు, ఎన్నిసార్లు నువ్వే మినిస్టర్ అవుతావు? ఈరోజు నరేంద్ర మోడీ గుజరాత్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి వరకు ఎన్నిసార్లు ఆయన ఒక్కడే పోటీ ఇస్తాడు? మరి ఆయన తీసేసి నిన్ను తీసేసి కొత్త వాళ్ళని పెట్టచ్చు కదా. బీజేపీ కోసం పనిచేస్తున్నటువంటి యువ నాయకులు ఎంతోమంది ఉన్నారు కదా, మరి వాళ్ళని పెట్టచ్చు కదా. వాళ్ళని పెట్టకుండా మీరే ఎందుకు రాజ్యం వెళ్తున్నారు? ఆ విషయం కూడా చెప్పాలి కదా. కొత్త వాళ్ళకి అవకాశాలు రావాలి, సామాన్యులు కూడా పోటీలోకి రావాలంటే సామాన్యులను పోటీ చేసే ప్రయత్నం చేయాలని అంటే ఎక్కడ పోటీ చేస్తారు? ఇక రెండో విషయం ఏంటంటే సామాన్యుడు సైతం ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి రావాలి అని ఎందుకు అంటున్నారంటే బీజేపీకి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అభ్యర్థులు లేరు. అది మొన్నలో అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూసే ఉంటారు. ఎవరు ఆ బీజేపీలోకి వస్తామంటే వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళకి టికెట్ ఇవ్వాలి. రండి 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 అని చెప్పేసి ఆడ బండి సంజయ్, బీజేపీ కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూర్చొని రండి బాబు అన్నట్టుగా మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు అందరినీ అందులోకి తీసుకుపోయడం ప్రయత్నం చేసి మొత్తానికి అయితే వాళ్ళకి టికెట్ ఇచ్చడం ప్రయత్నం అయితే చేశారు. మరి ఎంపీగా ఎవరిని పెట్టుకోవాలి, ఎంపీగా ఎవరిని పెడితే గెలుపుతారు అని చెప్పేసి చూసినట్లయితే ఇప్పుడు ఎవరు లేరు. సామాన్యుడు సైతం అని ఎందుకు అంటున్నానంటే సామాన్యుల పేరుతోని తెలంగాణలో మళ్ళీ నేను బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను మాట్లాడండి కదా. రేపు పొద్దుగాల బీసీని మళ్ళీ ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు కాబట్టి దేశంలో ఉన్నటువంటి బీసీ కులగణన సంబంధించిన విషయంలో మీరు ప్రకటన చేయండి. మేము కులగణన చేస్తాము. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందే జరిగేటువంటి పార్లమెంట్ సమావేశంలో మేము కులగణన చేసిన తర్వాతనే ఎలక్షన్కి వస్తామని చెప్పేసి మాట్లాడండి. మాట్లాడకుండా సామాన్యులను ఎన్నికలు పోటీ చేసే పరిస్థితి రావాలని ఎందుకు అంటున్నా అంటే రేపు పొద్దుగల తెలంగాణకు ఇన్ఛార్జిగా ఈయన ఉండబోతే మరి అమిత్ షాకు సంబంధించిన విషయంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసుకున్నా కూడా సామాన్యులను తీసుకొచ్చడం ప్రయత్నం చేస్తారు. అవసరమైతే అమరవీరుడినో తల్లినో లేదంటే ఇంకేదో అంటే కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులు ఎవరైతే గోవాలను తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసి ఒక మందకృష్ణ లాంటి వాళ్ళని ముందర పెట్టుకొని రాజకీయం చేయాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి రాజకీయ నాయకులకు సంబంధించిన విషయంలో ఈరోజు అసాధారణ వ్యక్తిగా ఉన్నటువంటి మందకృష్ణను కూడా వీళ్ళు వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఆయన కూడా ఇప్పటి వరకు కనీసం వర్గీకరణను మేము చేస్తాము, వచ్చే లోక్సభ ఎన్నికల్లో దానికి సంబంధించిన బిల్లు పెడతాము, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రితో మాట్లాడతాము, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానం చేయమని మేము చెప్తాము, తప్పకుండా దాన్ని వర్గీకరణ చేస్తామని మాట్లాడడం మాత్రం ఇప్పటి వరకు మాట్లాడతలేదు. మేము న్యాయంగా మీకు సపోర్ట్ చేస్తామని మాట్లాడుతున్నాం. మరి ఈ విషయాలన్నింటినీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ హ్యాట్రిక్ కొట్టబోతాం అని చెప్పేసి వాళ్ళు భయపడతారు. కేసీఆర్ కూడా గట్టి అనుకున్నాడు, హ్యాట్రిక్ అన్నాడు. హ్యాట్రిక్ లేదు, బీటిక్ లేదు, మొత్తానికి అయితే పక్క జరిగి ఈరోజు కాలేజీకి ఇంట్లో వండేటువంటి పరిస్థితి వచ్చింది. మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక కాళేశ్వరంలో కరప్షన్ వాస్తవమే. కాంట్రాక్టర్లకు రూపాయలు 1000 కోట్లు అనుచిత లాభాలు, మోటార్ పంపుల సరఫరాలోనూ అక్రమాలు, వాస్తవ ధర కన్నా 327% ఎక్కువ పేమెంటు. 327% అంటే ఏంటంటే ₹1తోనే వచ్చేటువంటి దాన్ని 327 రూపాయలు పెట్టి కొన్నారు అని అర్థం. ₹1తోనే వచ్చేటువంటి మిషన్ ఏదైనా ఉంటే దాన్ని 327 రూపాయలు పెట్టి కొన్నారు. మరి అట్లా మార్కెట్తో సంబంధం లేకుండా ధరలు ఫిక్స్ చేసిర్రు. ఒక్కో మెగావాట్కు 60 లక్షల ఒప్పందం. నిర్మాణ సంస్థకు మాత్రం 2,57 కోట్ల చొప్పున చెల్లింపు. 4 ప్యాకేజీల వివరాలే ఇచ్చిన నాటి ప్రభుత్వం మరో 17 ప్యాకేజీల వివరాలు ఇవ్వని అప్పటి సర్కార్. ప్రాజెక్టు అవకతవకలను ఎత్తి చూపిన కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపించిందని కాదు తన ముసాయిదా నివేదికలో వెల్లడించింది. కాంట్రాక్టర్లు అడిగినప్పుడల్లా ప్రభుత్వం ఒప్పిదాలో మార్పులు చేస్తూ వారికి 1000 కోట్ల లాభాలు దక్కేలా వ్యవహరించిందని కాగు ఆరోపించింది. రీడిజైనింగ్ మొదలుకొని పేమెంట్స్ వరకు ఏ దశలో ఎంత అవినీతి జరిగిందో, సర్కారు ఖజానాపై ఎంత భారం పడిందన్న విషయాలతో పాటు భవిష్యత్తులో దాని తీవ్రత ఎలా ఉంటుందనని వివరించింది. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టులో మిషన్ల దగ్గర నుండి మనుషుల వరకు కంపెనీల వరకు మొత్తం లాభాలే. అందులో పనిచేస్తున్న వాళ్ళకు కూడా లాభాలే. ఎందుకు అనంటే నీకు బయట మార్కెట్లో ₹1,00,000 ఉన్నటువంటి ఒక మోటారు వీళ్ళు దాదాపు 30 లక్షలకు, 20 లక్షలకు, 3 లక్షలకు, 4 లక్షలకు కొనేటువంటి ప్రయత్నం చేశారు. మరి బయట ఒక 100 మోటార్లు కొనుక్కునే వానికి ₹1,00,000 మోటార్ ఇంకా 10,000, 20,000 తగ్గించిస్తారు. మరి ఇక్కడ అట్లా కాదు, మొత్తానికి బయట ఉన్న రేటు కన్నా డబుల్ ఉంటుంది, త్రిబుల్ ఉంటుంది. మరి అట్లా ఈరోజు 100,000 కోట్ల రూపాయలని వాళ్ళు నాశనం చేసిరు. మరి ప్రజాధనాన్ని నిరుద్యోగం చేసి ఈరోజు కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దాం అనుకునేసరికి కాళేశ్వరం పిల్లర్ కుంగిపోవడం, బీఆర్ఎస్ మొత్తం కుంగిపోవడం జరిగింది. మరి ఏది ఏమైనా కూడా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వాళ్ళ తప్పిదాలను తవ్వుకుంటూనే కూర్చునే ప్రయత్నం కూడా చేయొద్దు. ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులను ముందు పెట్టుకోవాలి. తప్పకుండా ప్రజాపాలనను కొనసాగించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. మరి కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ మళ్ళీ రావాలని ప్రయత్నం చేస్తుంది. మీ రాజకీయాల స్వలాభం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావద్దు. తెలంగాణలో ఇప్పటి వరకు ఏ
పథకాలు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ పథకాలన్నింటినీ ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం, ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కానీ, లేదంటే ఇల్లు లేని వాటికి ఇల్లుకు సంబంధించిన విషయంలో కానీ, ఉపాధి కల్పనకు సంబంధించిన విషయంలో కానీ ప్రజలందరికీ న్యాయం చేసే దిశగా ముందుకు పోవాలని మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.